హాయ్ అండి. ఇదైతే ఈరోజు మినీ వ్లాగ్ పొద్దుంది. మేమైతే పాల కోసం ఎదురు చూస్తా ఉన్నాము. ఎంతలా అంటే 100 రోజుల నుంచి అన్నం తినకుండా ఉన్నోళ్ళు ఎట్లా ఎదురు చూస్తారో అన్నం కోసం మేము అట్లా చూసినాము. ఎందుకంటే 2 డేస్ నుంచి అయితే పాలైనా మాకు పాలు పోయట్లేదు, వాళ్ళ బర్రె వేయకపోవడం వల్ల. కాబట్టి 2 రోజులు డికాషన్ పెట్టుకునే తాగినా. మా పిల్లలు అయితే అసలు ఏం తాగలేదు. మా చిన్నోడు అయితే రోజు లేవగానే పావు అన్నాడు. కాబట్టి ఈరోజు ఎంత ఇబ్బంది అయినా పక్కింటోళ్ళ దగ్గర తెచ్చినాం ఒక 20 రూపీస్ అయితే. మా ఇంట్లో అయితే ఎక్కువ వచ్చేది పాలు ఉల్లిగడ్డ మాత్రమే ఎక్కువ వస్తుంది. పాలు పెరుగు అయితే రోజు ఖచ్చితంగా మా ఇంట్లో ఉండాల్సిందే, ఏది ఉన్నా లేకపోయినా. ఫస్ట్ అయితే మా చిన్నోనికి పాలు కాబట్టి రొట్టె అయితే వేసిన. రెగ్యులర్ మా చిన్నోడు అయితే తినేది ఇదే. తర్వాత అయితే చాయ్ కూడా పెట్టిన నాకు, శ్రద్ధకు, బావకు. శ్రద్ధ అయితే అప్పుడప్పుడు తాగుతుంది, రెగ్యులర్ కూడా శ్రద్ధ చాయ్ అయితే తాగదు. నేను బావ అయితే ఖచ్చితంగా తాగుతాము. రోజు మా టిఫిన్ ఇదే అనమాట. లేదంటే చపాతి కర్రీ చేస్తే అదన్న తింటాం, లేదంటే చపాతి చాయ్ అన్న తాగుతాము, దోశనన్నా. ఖచ్చితంగా మా ఇంట్లో రోజు టిఫిన్ అంటే చపాతి దోశనే ఎక్కువ ఉంటది. ఇదైతే మా నడపక్క వాళ్ళు శ్రద్ధ బర్త్డే రోజుగా గిఫ్ట్ ఇచ్చిరు. మా అక్క వాళ్ళు కూడా ఇచ్చిరు. అల్లొక్క రోజు ఇల్లొక్క రోజు తాగుతుంది. మా శ్రద్ధకు కప్స్ అంటే చాలా ఇష్టము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.